ఇన్నాళ్ళు సంపద సృష్టిస్తా అని చెప్పిన చంద్రబాబు 30,000 40,000 అని చెప్పి ఏలంపాటు పాడుతున్నారని సెటైర్లు వేస్తున్నారు అంబటి రాంబాబు గారు. ఓ పాలి ఆయనతో మాట్లాడదాం. నమస్తే సార్ గారు. ఇందాకేదో కొత్త కాన్సెప్ట్ అనౌన్సింగ్ చేశారు, దాని మీద మీ కామెంట్ ఏంటండి? 30,000 40,000 ముగ్గురిని కంటే 30. మరి నలుగురిని కంటే 40. ఐదుగురిని కంటే 50. ఏంటి అక్కడతో ఆపేయాలా, లేకపోతే అలా కనుకుంటూ పోవాలా? చంద్రబాబు నాయుడు గారు మాత్రం ఒకళ్ళనే కంటాడు, వాళ్ళ అబ్బాయి కూడా ఒకళ్ళనే కంటాడు. వాళ్ళ సంగతి వదిలేయండి. 30,000 ఇస్తాడు బాబో, జీవితాంతం బతకొచ్చు. మరి వాళ్ళకి స్కూల్ ఫీజులు, ఆయన్ని ఎంబీబీఎస్ కూడా చదివించవచ్చు 30,000తో. మరి 4వ బిడ్డను సాకడం ఎలా సార్? 40,000 ఇస్తాడు 4వ పిల్లల కంటే. అసలు నాకు తెలియక అడుగుతున్నాను సార్, అసలు ఎందుకు అంటున్నాడు సార్ చంద్రబాబు గారు అలాగా? కనండి డబ్బులు ఇస్తాడు. ఎందుకనేది నీ దుంపదేగా. సరే సరే, ఈ విషయం కూడా పక్కన ఎడదాం. ఓ పక్క పెట్రోలు డీజిల్ రేట్లు బాగా పెరిగిపోతున్నాయి కదా, దీని గురించి మీ కామెంట్స్ చెప్పండి. లోకేష్ గారు, మీరందరూ లోకేష్ అనుకుంటున్నారు ఆయన్ని. మరి ఆయన లోకేషే కదా. ఈజ్ నాట్ లోకేష్, లవ్ క్యాష్. ఏంటి లవ్ క్యాష్. లవ్ క్యాషా అంటే ఏంటి సార్? క్యాష్ లవ్ చేస్తాడు. ఆ రెండు పదాలను కలిపి లోకేష్ గా మార్చేశారా? బాగుందండి, బాగుంది. నాకు ఒకసారి చనిపోయాడు హరికృష్ణ గారు చెప్పాడు, వాళ్ళ మేనమామే. ఏడు చెప్పారు సార్ ఆయన? అన్నప్రసాదం రోజున అన్ని వరుసనే పెడతారు, కత్తి, పెన్ను, క్యాష్, వ్యవసాయ పనిముట్లు, ఏది పట్టుకుంటాడండి. అవును, మా లోకేష్ మా మేన డైరెక్ట్ వెళ్ళి క్యాష్ పట్టుకున్నాడండి. అందువల్ల మా లోకేష్ ఈజ్ లవింగ్ క్యాష్, లవ్ క్యాష్. ఓహో, ఆ పేరెనకాల అంత పెద్ద హిస్టరీ ఉందా? హై బాబోయ్. మేము అధికారంలో ఉన్నప్పుడు చూపించాడు, అన్నిటికన్నా రాష్ట్రంలో ఎక్కువగా ఉంది ధర, మేము వస్తే తగ్గిచ్చేస్తాం అని. మరి ఇప్పుడేటి చేస్తున్నారు సార్ లవ్ క్యాష్ గారు? ఇవాళ మాత్రం ఈ లవ్ క్యాష్ గారు వీటి మీద దృష్టి పెట్టుకోకుండా క్యాష్ వచ్చే చోట లవ్ చేస్తున్నాడు. మరి దాన్నే ఏరు దాటాక తెప్ప తగలేయడం అంటారు. ఆ విషయంలో లవ్ క్యాష్ గారు తండ్రి గారినే మించిపోయారు.